ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం వేకువన లేచిన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించడం. దాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ఉదయకాలపు శుభాలు, వందనాలు తెలియజేస్తాం. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాతో పాటు పారిభాషలై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట వినండి, గ్రహించండి. వాక్య ధ్యానాలు పాలిభాషలకు మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం నుండి ఒక మాటను నేను చదువుతూ ఉన్నాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన కొరకు దీవించుకున్నాడు. కాలం కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మనకు నూతన ఉదయకాలంలో వేకునలు ఇచ్చి నీ పాద సముఖంలో శుక్రవారం దినాన ఇటు రీతిగా మేము నిన్ను స్తుతించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించిన చక్కటి అవకాశం మనకి ఇచ్చినందుకు వందనాలు. నీ కృప, నీ కాపు, నీ కనికరాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మీరు మహిమ పొందాలని, ఘనత పొందాలని యేసయ్య నామములో అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవబడిన వాక్యం మనకు తెలుసు కదా. అబ్రహాము తన యొక్క జీవిత కాలంలో దేవునికి లోబడిన తర్వాత జరిగిన అద్భుత కార్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎన్నడూ భయపడలేదు అనేటువంటి మనిషి ఎవరు కూడా లేరు. ఒక్కరు కూడా లేరు. మనందరం కూడా భయపడుతున్నాం ఏదో ఒక సందర్భంలో. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనుష్య అవతారం లేక మానవ శరీరము దేవుని సన్నిధిని ఆయన ప్రజల వద్దకు తెచ్చింది. ఇమానుయేలు అనే పేరు ఉంది బైబిల్ గ్రంథంలో. అంటే దేవుడు మనకు తోడు కదా. అపోస్తలుడైన యోహాను దీనిని ఈ విధంగా చెప్పాడంటే, ఆ వాక్యము ఈ శరీరధారి మన మధ్య నివసించింది అన్నాడు. మనము భయపడకుండా ఉండడానికి ఇక్కడ ఇదే ప్రధానమైన కారణం. ఏంటంటే దేవుడు మనకు తోడు. పాత నిబంధన కాలంలో దేవుడైన యెహోవా యొక్క 7 నిబంధన నామముల ద్వారా ఇవ్వబడినటువంటి విమోచన ఆశీర్వాదాలలో భయమును పోగొట్టేటువంటి ఇరుగుడు అనేది ఉంది. విరుగుడు భయమున్నది పూర్తిగా తొలగించుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననముతో సంబంధం కలిగినటువంటి సంఘటనలో ప్రతి దాని యందు ఈ 7 పేర్లు, నామములు అనేవి ప్రతిబింబిస్తూ ఉన్నాయి. జీవితకాలం అంతయు భయము చేత దాస్యములో ఉండేటువంటి మనలను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు రక్త మాంసములలో పాలువాడయ్యాడని వాక్యం. కనుక ఈ విషయాల్లో ఆ 7 నామములు ఏంటి అనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ఈరోజు చదవబడిన ఈ మాటలను గమనిస్తూ యెహోవా ఈరే, అక్కడ ఆ 14 ప్రారంభం చదివితే దేవుడు అక్కడ చూసుకున్నాడు. కనుక ఇంకా 22వ అధ్యాయం పైకి చూస్తే అబ్రహాముని ఇస్సాకు అడుగుతాడు, తండ్రి అన్నీ ఉన్నాయి దహన బలికి, మరేంటి పరిస్థితి? అసలు బలికి గొర్రె లేదంటే అంటాడు, దహన బలికి దేవుడే చూసుకుంటాడు అని చెప్పి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. బలి నిమిత్తము దేవుడు గొర్రె పిలిచిన స్థలానికి అబ్రహాం పెట్టిన పేరు యెహోవా ఈరే. యెహోవా చూసుకున్నాను అని చెప్పి ఆనందంతో కేకలు వేస్తూ అబ్రహాము పర్వతం నుండి దిగాడట. ఆ సంఘటనను జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము నా దినము చూతున్నని మిగుల ఆనందించాడు, అది చూచి సంతోషించాడని చెప్పి దేవుని స్తోత్రం కలిగిన. అందుకే పాట పడదాం, ఇస్సాకుకు బలిగా మారుగా బలి అయిన దేవుని గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే పాత నిబంధన కాలం నుండే బలి అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క మనస్థానంలో లేక ఆయన గొర్రెపిల్లగా ఆనాడే వధించబడ్డాడు. నేరారోపణ కలిగినటువంటి మనస్సాక్షి చెల్లించడం భయం ఏదైనా ఉందంటే, ఆ పన్ను ఏదైనా ఉందంటే భయం. పాపము చేయకముందు ఆదాము భయం ఎరగలేదు. అసలు భయం అంటే ఏంటో తెలియదు ఆదాముకి అవ్వకని. అయితే ప్రత్యామ్నాయముగా ఇవ్వబడినటువంటి క్రీస్తు యొక్క మరణము మన పాపం యొక్క మూల్యమును పూర్తిగా చెల్లించింది. ఆయన రక్తము మన మీద నిరారోపణ మనస్తత్వం ఉందే దాన్ని పూర్తిగా శుద్ధీకరిస్తుంది.
భయము, భయంకరమైనటువంటి మరణ భయముతో సహా సకల భయముల నుండి ఈరోజు మనము విడుదల పొంది ఉన్నాం. దేవుని స్వాతం చెప్పిన ఒకసారి హల్లెలూయా. కనుక దేవుడు అంటే అన్ని విషయాలలో కూడా ఆయన మనకు తోడున్నాడు, చూచుకుంటున్నటువంటి ఒక బలమైన నిరీక్షణ అనేది ఈ క్రిస్మస్ దినాల్లో మనకు కావాలి. మరియు కుమారునికి అంటే యేసుప్రభు వారికి మరియా ఏం పేరు పెట్టిందంట? రక్షకుడు అని అర్థం ఇచ్చేటువంటి యేసు అని పేరు పెడతామని చెప్పి దేవదూత యోసేపు చెప్పింది. నిజమే, యేసుక్రీస్తు ప్రభు వారు సర్వోన్నతమైన సేవ ఆయన ప్రజలను వారి పాపం నుండి రక్షించటం. అందుచేత బైబిల్ చెప్తుంది మనకి ఎటువంటి శిక్షా విధియు లేదు. నమ్మిన స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు గమనించాలి, నేను మన అందరి జీవితంలో ఏదైనా ఓటమిని లేక కొదువను చూపించి నేను అణిచివేయడానికి, నీ మీద అధికారం చేయడానికి అపవాదికి నువ్వు ఏమాత్రం కూడా అవకాశము ఇవ్వదు, చోటు ఇవ్వదు. కారణం ఏంటో తెలుసా? దేవుని గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు బలి అయిన గొర్రెపిల్లకి వచ్చి మన పాపం అంతటిని కూడా ఆయన మోసుకుని వెళ్ళిపోయారు. అపవాద అబద్ధాలు నమ్మొద్దు. కారణం ఏంటంటే కలవరిలో నీ కొరకు చేయబడినటువంటి పూర్తి ఏర్పాటుని గురించి ఒప్పుకోవాలి. ఎలుగెత్తి పాడాలి, పోయేనే పోయేనే పోయేనే, నా పాప భారం అంతా పోయేనే. ఎన్నడూ నువ్వు భయపడద్దు. కారణం ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ కొరకు ముందే ఏం చేశాడు? ఆయన పూర్తిగా మూల్యాన్ని చెల్లించాడు. నీకంటూ నాకంటూ ఏ శిక్ష విధి లేదు. కనుక సమస్తమును ఆయన చూసుకుంటాడు. ఆయన పేరు యెహోవా ఈరే. దేవుడి మాటలు మన కొరకు దీవిస్తుంటారు. అలా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు వందనాలు. తిరిగి మన నూతన ఉదయకాలంలో శుక్రవారం దినాన లేకున్నట్టు రీతిగా నీ పాద సముఖంలో ఉన్నాం. నిజమే, మా జీవితాలకు తోడు నీడగా ఉండి అన్ని విషయాలు సమస్తమును చూసుకుంటాం. ఆనాడు అబ్రహాము విషయంలో నువ్వు చూసుకున్న దహన బలి గొర్రె పిల్లలు, మా విషయంలో నీ ప్రియమైన క్రీస్తును బలి గొర్రె పిల్లగా పంపించిన స్తుతులు చెల్లిస్తూ ఎటువంటి మాట మా అందరి జీవితాల్లో ఫలింపచేయండి. భయమును మనం తొలగించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థన అనుకున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.